ఓ సినిమా హిట్ అయ్యాక వాటికి అనుబంధంగా సిరీస్లు పుట్టుకొస్తుంటాయి. ఈ కల్చర్ ఎక్కువగా హాలీవుడ్లో నడుస్తుంది. ఫైనల్ డెస్టినేషన్, అవెంజర్స్, గేమ్ ఆఫ్ ద థ్రోన్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, హ్యారీ పాటర్, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్, రాంగ్ టర్న్ వంటి అనేక సినిమాలు భారతీయ ప్రేక్షకులను అలరించాయి. కానీ ఇప్పుడిప్పుడే ఇండియన్ మూవీస్ ఈ సంస్కృతిని అలవాటు చేసుకుంటున్నాయి. దీనికి ఆద్యం పోసింది మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీనే. 2004లో ధూమ్ అనే చిత్రం దీనికి పురుడు పోసింది. ఇక ఇప్పటి వరకు 3 సిరీస్లు వచ్చి అలరించాయి. ఇప్పుడు మరో సిరీస్ రాబోతున్నట్లు తెలుస్తోంది. తొలి 3ంటిని నిర్మించిన ఆదిత్య చోప్రా 4th సిరీస్ కోసం ప్లాన్ చేస్తున్నాడట. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిం బ్యానర్లో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ధూమ్ మూవీ సిరీస్ అంటే థ్రిల్లింగ్, బైక్ చేజింగ్, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, స్టైలిష్ విలన్స్, చాకచక్యంగా తప్పించుకోవటం వంటివి ఉంటాయి. ఇప్పటి వరకు 3 సిరీస్లు వచ్చాయి. ధూమ్ లో అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం, ధూమ్ 2లో హృతిక్ రోషన్, ధూమ్ 3లో ఆమీర్ ఖాన్ అలరించారు. ఈ మూవీల నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఇప్పుడు 4వ సిరీస్ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ సందర్భంగా ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించబోతున్నారని బీటౌన్ మీడియా వర్గాల్లో న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతోంది. 2024లో ఈ బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ రానుందని గట్టిగా వినిపిస్తోంది. చరణ్ కు బాలీవుడ్ కొత్తేమీ కాదు. తుఫాన్ అనే మూవీతో బీటౌన్లో అడుగుపెట్టారు. ఆ సినిమా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత పూర్తిగా తెలుగు సినిమాలకే పరిమితమవుతూ వచ్చారు. ఇక RRR మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఆ మూవీ బూస్టప్ ఇవ్వడంతో ఇతనిపై బాలీవుడ్ ఇండస్ట్రీ కన్నేసినట్లు కనిపిస్తోంది. గేమ్ చేంజర్ వంటి పాన్ ఇండియా మూవీ చేస్తున్న చరణ్ ఆ తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో సినిమాను ప్రకటించారు. ప్రస్తుతం గేమ్ చేంజర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇది వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. ఇక షారుఖ్ ఈ ఏడాది 3 చిత్రాలతో అలరించారు. పఠాన్, జవాన్, డంకీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకున్నాయి. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ సైతం హృతిక్ రోషన్ తో వార్ 2లో నటిస్తున్న సంగతి విదితమే. మరి ధూమ్ 4లో షారుఖ్, చరణ్ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి.